సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదంచితముదంచిత నికుంచిత పదం జల జలంచలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమచంచల పదం జనన భంజనకరం కదంబరుచిమంబరవసంపరమమంబుద కదంబక విడంబకగళం చిదంబుధిమణింబుద హృదంబుజరవింపరచిదంబర నటం హృది భజా. చిదంబుధిమణింబుద హృదంబుజరవింపరచిదంబర నటం హృది భజా. పరచిదంబర నటం హృది భజా. భక్తిలో కూడా మనం ఎలా మారిపోవాలంటే పరమాత్మయే ప్రపంచం కావాలి, మరే ప్రపంచం పట్టకూడదు. ఆ భక్తి వస్తే ప్రపంచం పరమాత్మగా దర్శనమిస్తుంది. ఇది సూత్రం గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మనే ప్రపంచంగా అనుకుంటే ప్రపంచం పరమాత్మగా కనబడుతుంది. ఈ రెండవ దశ సిద్ధ దశ, మొదటి దశ సాధన దశ. ఉత్తమ సాధన ఏమిటంటే పరమాత్మని ప్రపంచం అనుకో, భగవంతుడిని ప్రపంచం అనుకో, లౌకిక విషయాలు ఏ వచ్చినా దులిపే లోపల నుంచి. అది భక్తి, ఉత్తమ భక్తి. దానివల్ల భగవంతుడు ఏం చేస్తారంటే ప్రపంచం నాకు వేరుగా ఉందా, ఇదంతా నా స్వరూపమని దర్శింపజేస్తాడు. అప్పుడు మనం సర్వం బ్రహ్మమయం అనే స్థితికి వెళ్ళగలం. ఆ మాట మాట్లాడుతున్నాడు నందీశ్వరుడు. మొదటి మాటలోనే ఇంత గొప్పగా అంటున్నాడు, చరాచరాత్మకే విశ్వే దేవ శంకర సంతతం త్వమేవ ప్రతిభాసిమే. నాకు ఈ చరాచరాత్మకమైన జగత్తులో నువ్వు మాత్రమే కనబడుతున్నావు. నువ్వు కనబడుతున్నావు, ప్రపంచం కనబడుతోంది అనడం కాదు, నువ్వు మాత్రమే కనబడుతున్నావు. కరుణారూప విహరన్. ఎలా కనబడుతున్నావంటే దయాస్వరూపుడవై నువ్వే విహరిస్తూ వ్యాపిస్తూ దర్శనమిస్తున్నావు. మహాశ్చ పరమాణుశ్చ సకలం త్వం మహేశ్వర. మన పురాణాల స్తోత్రాలు ఏదో తేలిక అనుకుంటాం, కానీ ఆ స్తోత్రాన్ని వ్యాఖ్యానం చేస్తే ఉపనిషత్ తత్వాలు బయటకు వస్తాయి. గొప్ప మాట అంటున్నాడు, మహాంశ్చ పరమాణుశ్చ. పరమాణువులో నువ్వే, మహాతత్వంలో నువ్వే ఉన్నావు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్లుగా సకలం త్వం పరమేశ్వర త్వమేవ సర్వలోకానాం సృష్టి స్థిత్యంత కారణం. తృణంచ నచలత్యేవా భవచ్చక్త్యా వినాశివ. నీ శక్తి లేకపోతే గడ్డి పరకు కూడా కదలదు. ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదని తెలుగులో మనం ఒక సామెత చెప్తాం. అలాగే ఈశ్వరుడు ఆజ్ఞ లేకపోతే గడ్డి పరకు కూడా కదలదు అని ఒక మాట ఉన్నది. ఆ మాట ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ గడ్డి పరకు కూడా శివుడి ఆజ్ఞ లేనిది కదలదండానికి కేనోపనిషత్తులో పెద్ద కథ ఉంది. అదే ప్రమాణం ఇక్కడ. అంత విశేషం. శివుడు ఆజ్ఞ లేకపోతే ప్రచండ వాయువు కూడా గాలిని మన గడ్డి పరకను కదిలించలేట. వాయువు అంత శక్తిమంతుడైన చెట్లను పెకలించేసిన పర్వతాలను ఊడబెరికినప్పటికీ కూడా గడ్డి పరకను కూడా కదల్చలేడు శివుడు శక్తి ఇవ్వకపోతే. కనుక పంచభూతాల్లో శక్తి ఆయనే. అది నీ ఆజ్ఞ లేకపోతే గడ్డి కూడా కదలదు. పైగా భవచ్చక్త్యా వినా, నీ శక్తి అనేది లేకపోతే తృణంచ నచలత్యేవా, గడ్డి పరకు కూడా కదలు స్వామి. అసలు నీ కరుణ ఉంటేనే సుఖం అనేది లభిస్తుంది. ఎవడైనా ఏదో ఆనందం అనుభవిస్తున్నంటే శివకారుణ్యం. అక్షయం సుఖం, అక్షయమైన సుఖం నీ పరిపూర్ణ కరుణ వల్ల లభిస్తుంది. అక్షయ సుఖం అనగా మోక్షమే. అది నీ కరుణ వల్ల లభిస్తుంది. కదాచిదపి సేవాతే లభ్యతే ఇది మానవై క్షణమాత్రేణ తే ముక్తాః పాశైర్జన్మ నిబంధనై. పూర్వజన్మ పుణ్యం వల్ల నిన్ను సేవించాలనే బుద్ధి ఎవడికో పుడుతుంది. ఆ పుణ్యం గట్టిపడితే సేవిస్తాడు. ఆ సేవించిన వాడు మరి జన్మ సంసార పాశంలో పడ్డ సుమా. అంతేకాదు గొప్ప తపస్సులు, తీర్థసేవనాలు, జపాలు, హోమాలు ఇవన్నీ అక్కర్లేదయ్యా. అలాగే ఉపవాసములు, కాయక్లేశములు కూడా అవసరం లేదు. మరి కావలసింది ఏంటంటే నీ పాదాలను ఆశ్రయించడం ఒక్కటి చాలు. అదొక్కటి చేయగలిగితే సర్వసాధనలు చేసినట్లే అని నమస్కారం చేసుకుని, అంతా నువ్వు ఉన్నావని నాకు తెలిసినప్పటికీ కూడా నీ క్షేత్రముల యందు నీళ్ళు ప్రకటిస్తావు. అంతా ఉంటా అప్రకటితంగా. ఈ రెండు తెలుసుకోవాలి. భగవంతుడు సర్వవ్యాపకుడు అని చెప్తుంది హిందూ మతం. అటువంటప్పుడు క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలంటే మనం కొంటె ప్రశ్నలు వేస్తాం. అది కొంటె ప్రశ్నే. సర్వత్రా భగవానుడున్నా నువ్వు సర్వత్రా భగవద్ అనుభవం లేదు. అంతటా భగవద్ అనుభవం ఉన్నవాడికి అంతా శివక్షేత్రమే. అందుకే అన్నమయ్య అంటాడు, అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే అన్నాడు మహానుభావుడు.
అచ్చమైన జ్ఞానికి అంతా కైలాసమే అనుకున్నా పర్వాలేదు. ఎవడికి? అచ్చమైన జ్ఞానికి. వాడికి అంతా భగవద్ అనుభూతి అనుక్షణం అనుభవిస్తుంటాడు, నిరంతరాయంగా అనుభవిస్తాడు అతనికి పర్వాలేదు. కానీ నిరంతరంగా భగవద్ అనుభూతి పొందలేని వారికి క్షేత్రములను ఉన్నాయి. ఈ క్షేత్రములు మానవులు ఏర్పరచుకున్నవి కావు. పరమేశ్వరుడు తన శక్తిని అందులోంచి ప్రకటిస్తాడు కొన్ని క్షేత్రముల నుంచి. అది విశ్వమంతా భగవంతుడు అప్రకటితంగా ఉంటాడు, అంటే బయటికి కనబడకుండా ఉంటాడు. కొన్ని చోట్ల కనబడతాడు. ఇది ఎలాంటిదంటే, ఒక ప్రాంతంలో మనం నుయ్యి తవ్వుతాం. నుయ్యి తవ్వినప్పుడు నీళ్ళు వస్తాయి. కానీ నీళ్ళు ఎక్కడున్నాయి? నూతిలోనే. కానీ నిజానికి ఆ ప్రాంతమంతా నీళ్లు ఉంటాయి. లోపల అంతర్లీనంగా నీళ్లు ఉన్నప్పటికీ మీకు అనువైన ఒక చోట నుయ్యి తవ్వుకు నీళ్లు తీసుకుంటున్నారు. మిగిలిన అన్ని చోట్ల నీళ్ళు వస్తే ఇంట్లో ఉండలేము మనం. కానీ దానికంటే ఒక చోటు. కానీ అంతా జలం ఉన్నప్పటికీ నూతిలోంచి ఎలా తీసుకుంటున్నామో, అంతా ఈశ్వరుడు ఉన్నప్పటికీ క్షేత్రం నుంచి అలా దర్శిస్తావయ్యా అని చెప్పండి ఇక్కడ. అంతే కదా. ఇప్పుడు ఏమండి గాలి ఆడట్లేదండి అన్నాడు. గాలి ఆడకపోతే ఆ మాట కూడా అనలేడు. గాలి ఆడుతోంది వాడికి, గాలి ఉంది ఇక్కడ. ఇక్కడ అంతా గాలి ఉందండి, గాలి సర్వవ్యాపకము అని నేను ఉపన్యాసం ఇస్తే ఉక్కపోత తీరుతుందండి, ఫ్యాన్ వేసుకోవాలి, విసనగర పెట్టుకోవాలి. కానీ గాలి సర్వవ్యాపకమైన ఫ్యాన్ ఎంత అవసరమో, భగవంతుడు సర్వవ్యాపకుడైన క్షేత్రం అంత అవసరమయ్యా అన్నాడు ఇక్కడ. అనుభూతి అలా కావాలని చెప్తున్నారు. అలాంటి క్షేత్రములు భూమి యందు చాలా ఉన్నాయి. ఆ క్షేత్రాల గురించి వింటూ ఉంటే శివభక్తులకు చాలా సంతోషం. అది శ్రీశైలం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, అరుణాచలం కావచ్చు, కాంచీపురం కావచ్చు, కాశీ మహాక్షేత్రం కావచ్చు. ఏది విన్నా భక్తులకు అది వింటున్నప్పుడు అది చాలా అనిపించేటంత మధురంగా ఉంటుంది. దేనికదే అది భక్తులు ఆనందంగా వింటారు. ఎందుకంటే ఎక్కడైనా మనసివుడేగా అని. ఆ వింటున్నప్పుడు ఆ క్షేత్రం ఎలా ఆవిర్భవించింది, అక్కడికి మహాత్ములు ఎలా చేరుకున్నారు, వాళ్ళు ఏ విధమైన సాధన చేశారు, ఆ సాధన చేయడం వల్ల భగవంతుడు ఎలా ప్రత్యక్షమై వాళ్ళని అనుగ్రహించాడు. సాధారణంగా క్షేత్ర మహాత్మ్యాల చరిత్రలు ఇవే ఉంటాయి. ఎవరో మహాత్ములు వెళ్తారు అక్కడికి, తపస్సు చేస్తారు, దాన్ని సంతోషించి భగవంతుడు వాళ్ళు ప్రత్యక్షం అవుతాడు. వాళ్ళు కోరినవి, వాళ్ళు ఏం కోరుతారండి? కైవల్యం. వాళ్ళకి అది ప్రదానం చేయడమే కాకుండా ఇంకేమైనా కోరుకో అంటాడు ఆయన. ఇది ఎందుకు అంటాడో తెలియదు. ఏమి అక్కర్లేదనే వాళ్ళు తపస్సు చేశారు, ఇంకేదైనా కోరుకుంటాడు. ఇంకేదైనా అంటే వాళ్ళ కోసం చూడరు, లోకక్షేమం కోసం ఈ క్షేత్రాలను ఉండవయ్యా అని అడుగుతారు. అప్పుడు భగవంతుడు ఉండిపోతాడు. ఇలా క్షేత్రం వస్తుందండి. క్షేత్రం ఆవిర్భవించడానికి ప్రధానంగా మీరు శైవ క్షేత్రాలు కాదు, వైష్ణవ క్షేత్రాలు కాదు, శాక్తేయ క్షేత్రాలు కాదు, ఏ పురాణంలో క్షేత్ర చరిత్రలు విన్నా ప్రధాన కథ ఇదే. మహర్షులు దేవతలు వెళ్ళి సాధన చేస్తారు. వాళ్ళ తపశ్శక్తి అక్కడ కేంద్రీకృతం అయిపోతుంది. కాన్సన్ట్రేట్ అంటారు కదా, కేంద్రీకృతం అవుతుంది. వాళ్ళ తపస్సుకు సంతోషించి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై వాళ్ళ కోరిక మేరకు అక్కడ ఉండిపోతాడు. తన శక్తిని అక్కడ ఉంచుతాడు. దీన్ని బట్టి అక్కడ రెండు శక్తులు వచ్చాయి. ఇంతవరకు చేసిన వాళ్ళ తపశ్శక్తి, ఆవిర్భవించిన భగవత్శక్తి, రెండు శక్తులు కలిసిపోవడం వల్ల శక్తి కేంద్రం అవుతుంది ఇక్కడ. ఆ శక్తి కేంద్రాన్ని మనం క్షేత్రం అంటాం. క్షేత్రం అనే మాటకి పొలం అని అర్థం చెప్పుకున్న, క్షేత్రం అంటే ఎనర్జీ ఫీల్డ్. ఇది ప్రధానంగా ఏమిటా ఎనర్జీ అంటే కాస్మిక్ డివైన్ ఎనర్జీ, భగవత్శక్తి కేంద్రం అది ఇక్కడ. అలాంటి దివ్య క్షేత్రములు భారతదేశంలో ఎన్నున్నాయో లెక్కలేదు. ఏ క్షేత్రం గురించి చెప్పుకున్నా మనం చెప్తున్నది ఆ పరమాత్మ గురించి. అయితే పరమాత్మ గురించి చెప్పడానికి ముందు మనం ఏం చేస్తామంటే, ఆ క్షేత్రానికి వెళ్ళి ఎలా సాధన చేశారో వాళ్ళ గురించి చెప్పుకుంటాం. చెప్పినప్పుడు మనకెందుకు ఆ కథ చెప్తారు అంటే వినడానికి అని మాత్రమే కాదు, వాళ్ళు ఎలాంటి సాధన చేయడం వల్ల భగవంతుడు వాళ్ళని అనుగ్రహించాడో తెలుసుకోవాలి. తెలుసుకోవడం వల్ల మనం ఎలా సాధన చేయాలో నేర్చుకోవాలి. ప్రతి మహాత్ముడి చరిత్ర మనం ఎలా సాధన చేయాలి, ఎలా జీవించాలో నేర్పుతుందండి ఇక్కడ. వాళ్ళు అలా జీవించడం చేత అక్కడ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, అనుగ్రహించాడు కనుక నువ్వు కూడా భగవద్ అనుగ్రహం పొందాలంటే అలా జీవించు, అలా సాధన చేయి అని చెప్పడం కోసం మహాత్ముడి చరిత్రలు చెప్తారు. రెండు కారణాలు. వాళ్ళ గురించి వింటే, అంటే, అనుకుంటే ధన్యులమైపోతాం మనం. ఒక్కొక్క ఋషి పేరు విన్నా, ఒకసారి వాళ్ళ పేరు అన్న అనుకున్న ధన్యులమే. వాళ్ళ చరిత్రలు వింటుంటే పవిత్రులమైపోతాం. వాళ్ళ పావన చరిత్రలు ప్రాతస్మరణీయులు. అదే సమయంలో వాళ్ళు చేసిన సాధనని గమనించాలి. తద్వారా మనకి మన సాధనకు పనికొస్తుంది. కాలక్షేపపు రాయుళ్ళకి కాకుండా సాధన చేద్దామనుకునే వాళ్ళకి ప్రతి మహర్షి చరిత్ర ఒక పాఠమే. అందుకే చరిత్రలు అధ్యయనం చేయాలి. అందుకే ఇలా ప్రారంభిస్తారు మహర్షుల కథలతో. తర్వాత భగవంతుడు వాళ్ళు ప్రత్యక్షమవడం, లేలు చూపించడం, అది రాగానే భగవద్ అనుభూతులకు వెళ్ళిపోతాం. ఇది ప్రతి క్షేత్ర చరిత్రలో ఉంటుంది. ఇవాళ మనం పుండరీకపురం లేదా చిదంబరం తీసుకున్నాం కనుక చిదంబరమే మహా గొప్పదంటాం. మళ్ళీ ఎప్పుడో మీరు పిలిచి కాశీ గురించి చెప్తే దాన్ని మించింది లేదని చెప్పడానికి సిద్ధం. ఇంకా ఆకుండా అరుణాచలం గురించి చెప్పండి, అబ్బో అలాంటి క్షేత్రం మరొకట్లేదండి అంటాం. ఏంటి, మొన్న వచ్చినప్పుడు చిదంబరాన్ని మించింది లేదన్నాడు, ఇవాళ వచ్చినప్పుడు కాశీని మించింది లేదంటాడు.
ఇదేంటండి ఇంకా అడిగితే తిరుపతిని మించింది లేదంటాం. దేనికదే దాన్ని మించింది లేదు అంటే అది హిందువులు అంతేనండి. ఏ వ్రతం చేస్తే అది వ్రతానా ఉత్తమం వ్రతం అంటుంటారు వాళ్ళని. అది ఒక పెద్ద మనకు అవహేళనగా మన వాళ్ళే అంటుంటారు. అరే నీకు తత్వం తెలియదురా, ఏది చేస్తే అదే గొప్పదని చేసినప్పుడే దాని ఫలితం వస్తుంది. అది తెలుసుకోవాలి. ఏది చేసినా ఇది గొప్పదని చేసినప్పుడు ఇది పరిపూర్ణంగా ఫలిస్తుంది. అన్నీ గొప్పవని దీన్ని బట్టి తెలుస్తున్నాయి మనకి. జలిస్తున్న జ్వాలలో ఒక్క రవ్వ తీసుకున్నా అందులో మళ్ళీ జ్వాల లక్షణం అంతా ఉంటుంది. కానీ ఎక్కడికక్కడే పరిపూర్ణం, దేనికదే పరిపూర్ణం. అక్కడికి వెళ్ళి కొందరు సిద్ధి పొందారు, ఇక్కడికి వెళ్ళి కొందరు సిద్ధి పొందారు. అలా ఎక్కడికైనా సిద్ధి పొందగలిగే క్షేత్రాలున్న భారతదేశం అనే మహాక్షేత్రానికి మనం నమస్కారం చేసుకున్నాం. ఇప్పుడు నందీశ్వరుడు నమస్కారం చేస్తూ నాకు ఇవాళ పుండరీకపురం నామ విద్యతే భూయత్పురం. నీకు పుండరీకపురం అనే పట్టణం ఉందని నాకు తెలుసు. అంటే చిదంబరానికి ఉన్న పేర్లు మరో క్షేత్రానికి ఉన్నాయా అని ఆలోచిస్తే కొంచెం ఉన్నాయి, కానీ ఇన్ని లేవండి. అన్ని పేర్లు ఉన్నాయి చిదంబరానికి. అసలు నిజానికి చిదంబర క్షేత్రానికి అష్టోత్తర శతనామం ఉందేమో అనిపిస్తుంది పరిశోధిస్తే. అన్ని పేర్లు ఉన్నాయి. ఇప్పటివరకు చిదంబరం ఉన్నాం. ఇవాళ మరొక పేరు వినబడింది, పుండరీకపురం. దాని పేరు పుండరీకపురం నామ విద్యతే భువి యత్పురం ఇచ్ఛామి తస్య మాహాత్మ్యం శ్రోతుం త్వద్వదనాంబుజాత్. ఆ పుండరీకపురం యొక్క మాహాత్మ్యాన్ని నీ ద్వారా వినాలనుకుంటున్నాను. అంటే గణవర్య సంబోధనే గణవర్య, గణాధ్యక్షుడైన నందీశ్వర మహాబుద్ధే. కేవలం గణాధ్యక్షుడు అయినంత మాత్రం చెప్పేయడం కాదు, వింటే గ్రహించగలిగే బుద్ధిమంతుడు నువ్వు. సాధు తుష్టోస్మ్యహం తవ, నేను సంతోషంగా చెప్తాను నీకు. మాహాత్మ్యమఖిలం తస్య ప్రవక్ష్యామి సవిస్తరం, నీకు సంపూర్ణంగా నేను చెప్తున్నాను ఇప్పుడు చిదంబర మాహాత్మ్యాన్ని. పైగా దీని గురించి చెప్పాలంటే నేను మాత్రమే చెప్పాలి, దీని గురించి వినాలంటే నువ్వు మాత్రమే వినాలి. గొప్ప వక్తను నేను, గొప్ప శ్రోతవు నువ్వు అన్నాడు. నందీశ్వరుడు గొప్ప శ్రోతట. గొప్ప శ్రోత అంటే శ్రద్ధగా వినేవాడు, ప్రతి అక్షరాన్ని అంతరార్థంతో సహా గ్రహించేవాడు, తిరిగి చెప్పగలిగేవాడు. ఇన్ని లక్షణాలు ఉండాలి. అలాంటి వాళ్ళలో నువ్వు గొప్పవాడివి, ఎందుకంటే నా విద్యకు నువ్వు ఆచార్యుడివి. పైగా నా గురించి నాకు తెలిసినట్టు ఎవరికి తెలుస్తుందయ్యా? అది నా గురించి నేనే చెప్తాను నీకు. అదే చెప్పేవాడు ఎవడు తన గురించి తానే చెప్తున్నాడు, ఇంకెంత బాగుంటుంది ఇక్కడ. అందుకే మయా వినాతు వక్తాపి త్వత్తః శ్రోతాపి నాస్తి. పుండరీక సమాక్షస్య పురస్య అద్భుత సంపద, అద్భుత సంపద కలిగినటువంటి విషయం అది. పైగా నాకు ఇష్టమైన క్షేత్రం సుమా తన్మే ప్రియతమం సదా. సరిగ్గా పద్మపురాణంలో శివుడు ఒక మాట చెప్తాడు, తన క్షేత్రములన్నీ కూడా భక్తుల కోసం సృష్టించానన్నాడు. క్షేత్రరూపీ మహేశ్వర. క్షేత్రాలు ఎందుకంటే భక్తులు నన్ను సేవించి తరించడం కోసం క్షేత్రాలు ఏర్పాటు చేశాను. ప్రతి క్షేత్రము నాకు ఇష్టమే, కానీ ఒక 3 క్షేత్రాలు ఉన్నాయి నాకు చాలా ప్రీతి అన్నాడు. ఆ 3 క్షేత్రాలు వింటారా? ఒకటి పుండరీకపురం, రెండవది శ్రీశైల మహాక్షేత్రం, మూడవది కాశీ మహాక్షేత్రం. ఈ 3 స్వామికి అత్యంత ప్రీతిపాత్రంట. అందులో 3 ప్రీతిపాత్రం కనుక తన్మే ప్రీతమం సదా నశక్నోమి ప్రభావేన స్తోతుం కృష్ణం సవిస్తరం. చెప్పాలంటే గోపురాణ్యపి చారోణి మమ మూర్త్యంతరాణి. చిదంబరంలో కనిపించే గోపురాలు కూడా శివలింగములే, అవి నా మూర్తులే. తేమాం నిత్యం ప్రపశ్యంతి. అక్కడ నన్ను చూసేవాళ్ళు కొందరు ఉంటారు, అక్కడ నేను ఎప్పుడూ ఉంటాను. నన్ను చూసేవాళ్ళు కొందరు ఉంటారు. ఈ రెండింటికి చాలా విషయం ఉన్నదండి. ఎప్పుడు ఉన్నా చూడలేకపోవడం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రవచనం ఇక్కడున్న అందరూ వింటున్నారు కదా, ప్రవచనం అందరికీ వినబడుతుంది. కానీ నేను గట్టిగా చెప్తాను, చాలామంది వినట్లేదు. ఎవరో చెప్పరా వద్దులేండి, వినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వచ్చి కూర్చున్నారు అంతే, వాళ్ళ పని కాదు అది. కనుక అక్కడ ఉన్న శబ్దము మనం వినం మామూలుగానే. అలాగే ఎన్ని దృశ్యాలున్నా మన దృష్టి ఎటు ఉంటే దృశ్యం కనబడదు. కానీ ఎవడు చూడగలంటే దృష్టి దాని మీద పెట్టినవాడు చూస్తాడు. కానీ అక్కడ ఉన్న నన్ను చూడడానికి తేమాం నిత్యం ప్రపశ్యంతి. ఎవరు చూస్తారంటే ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఇతర దేవతలు, ఇలాంటి మహాత్ములను చూడగలరు, తపస్సులు చూడగలరు. అందరూ నన్ను చూడలేరు. అక్కడ చూడకపోయినా నేను ఉంటాను కనుక నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ధన్యులు అవుతారు. చూడాలని వచ్చిన వాళ్ళు తగిన సాధన చేస్తే నన్ను చూడగలరు. ఎందుకంటే భూమి యందు నేను నిరంతరం ఆనంద తాండవం చేసే చోట చిదంబరం మాత్రమే. కనుక ఆ చోట నా అద్భుతమైన తాండవాన్ని దర్శించవచ్చు. పుండరీకపురే మర్త్యా క్షణమాత్రం వసంతియే మమ లోకే మహీయంతే. పుండరీకపురంలో క్షణమాత్రం నివసించిన గొప్ప విషయం సుమా. అక్కడ ఆదరంగా సేవించే వాళ్ళు ఎవరంటే మయాచ విష్ణునా ధాత్రా హేరంబాద్యైస్తదాదరాత్. నేను, విష్ణువు, బ్రహ్మదేవుడు, గణపతి మొదలైన వారం ఎప్పుడు ఆ క్షేత్రంలోనే ఉంటాం.
నిషేవితం పురం దివ్యం ఆస్తికైర్మునిపుంగవై. ఆస్తికులైన మునిపుంగవులు. ఈ మాట చెప్పడంలో ఆస్తికులందరూ చూడగలరా అంటే, ఆస్తికత మాటకు అర్థం ఏంటంటే భగవంతుడున్నాడు, శాస్త్రము సత్యము అనే దృఢ విశ్వాసం పేరు ఆస్తికత. ఆస్తికత పదానికి నిర్వచనం అది. దేవుడున్నాడు నమ్మిన వాళ్ళందరూ ఆస్తికులు అనడానికి లేదు. భగవంతుడున్నాడు, శాస్త్రం సత్యం, ఈ రెండూ దృఢంగా కలిగి ఉంటే ఆస్తిక్యం అన్నారు ఇక్కడ. అలాంటి ఆస్తికులైన మునిపుంగవులు నిరంతర మననశీలులు, మనోవికారాలు అణగిన వారు మునులు. అలాంటి వారు నన్ను అక్కడ చూస్తుంటారు. వాళ్ళ ఆ క్షేత్రాన్ని వదిలిపెట్టారు. శృతిస్మృతిభ్యాం సస్థానం ఎత్తేనాపి పురాతనం అలం న గోచరీకర్తం. వేదాంగాల అధ్యయనం చేసిన వారు కూడా ఆ క్షేత్రాన్ని చూడలేరు, వీళ్ళే చూడగలరు. ఇంకా మాట్లాడితే బయట క్షేత్రంలో కనబడుతున్న పుండరీకపుర అగ్నిసుమ, అగ్ని సమానమైన క్షేత్రం అది. ఎందుకంటే అందులో ప్రవేశం మాత్రం చేతనే పాపాలు దగ్ధమవుతాయి కనుక అది అగ్ని సమానం అంటున్నాను. పుండరీకపురం వన్నే సదృశం తద్విశోధని. శుద్ధి చేసే వాటిలో అగ్ని కంటే గొప్పదని శుద్ధి చేయడంలో. అలాంటి శుద్ధికర క్షేత్రం ఇది, భుక్తిముక్తికరమైన క్షేత్రం అది. ఆ క్షేత్రంలో అత్యంత పురాతనమైన ఆ క్షేత్రంలో నేను భవానీ సహితుడిని ప్రకాశిస్తూ ఉంటాను. భవానీ జగతాం మాత మమ వామాంగ భూషణ ఆనందకారితం వృత్తం ఆదరాత్ పరిపశ్యతి. అక్కడ నేను చేసే తాండవం ఆనంద తాండవం. అంటే నా ఆనందతత్వాన్ని అక్కడ ప్రకటిస్తాను, చూసేవారికి ఆనందం కలుగుతుంది. అదే ఆనంద తాండవం అంటే అర్థం. ఇక్కడ ఒక అందమైన మాట అంటాడు శివుడు, జాగ్రత్తగా వింటే. నందీశ్వరుడు వింటున్నాడు అంత జాగ్రత్తగా. తత్రైవ పరమన్ వృత్తం శుద్ధ బోధ సుఖావహం హృది స్థితంచ భక్తానాం నందిన్ నిత్యం కరోమ్యం. ఈ మాట చక్కగా చెప్తున్నాడు. భక్తుల హృదయంలో నాట్యం చేస్తున్న నా స్వరూపాన్ని చిదంబరంలో చూడొచ్చు అన్నాడు. ఏమిటండి చమత్కారం? అని చిదంబరంలో నాట్యం చేస్తాడా, భక్తుల హృదయంలో నాట్యం చేస్తాడా? చెప్పండి. భక్తుల హృదయంలో నాట్యం చేస్తున్న నా స్వరూపాన్ని చిదంబరంలో చూడవచ్చు అంటే అర్థం, భక్తులు ధ్యానంతో వాళ్ళ హృదయంలో ఏ శివుడిని చూస్తారో వాడు అక్కడ ప్రత్యక్షంగా నాట్యం చేస్తూ కనబడుతుంటాడు. దాన్ని కొందరు చూడగలరు. అది దీని యొక్క ఉద్దేశం. ఇంకో మాట అంటాడు, అందరి హృదయాల్లో ఉన్న నేను భక్తుల హృదయంలో నాట్యం చేస్తున్నాను అన్నాడు. ఇలాంటి మాటలే కొంచెం చమత్కారం, తెరకాసు కూడా. అందరి హృదయాల్లో ఉన్న నేను భక్తుల హృదయంలో నాట్యం చేస్తూ చిదంబరంలో కనబడతాను. మూడు చెప్పాడు ఇక్కడ. అంటే శివుడు అక్కడ కొత్తగా చిదంబరంలో మాత్రమే లేడు, భక్తుల హృదయాల్లో ఉన్నాడు. మొన్న మధ్య ఎవరు అన్నారు, హిందువుల దేవుళ్ళు హిందువులకే పరిమితం, భారతదేశానికి పరిమితం, విశ్వానికి అంతరికీ కాదని. ஒரு మూర్ఖమ, హిందువుల దేవుల పేర్లు తెలిస్తేనే, అర్థం తెలిస్తేనే తెలుస్తుంది. విశ్వానికి అంతరికీ పరిమితమైన దేవుళ్ళు హిందూ దేవతలు మాత్రమే. శబ్దానికి అర్థం తెలియాలి. శివ అంటే కళ్యాణకారకుడు, హిందువులకేనా? శుభం అనేది హిందువులకే కావాలా? రామ అంటే ఆనంద స్వరూపుడు, ఆనందం అనేది హిందువులకేనా? పేరుకు అర్థం తెలిస్తే ప్రపంచంలో అందరికీ కావలసిన దేవుడు అనేవాడు ఎవడైనా ఉంటే అది ఈశ్వరుడు. అది హిందూ ధర్మంలో కనబడుతుంది. విష్ణు శబ్దం, శివశబ్దం ఒకే పరమాత్మ యొక్క పేర్లు. వాడికి అర్థమే యూనివర్సల్. తెలుసుకోండి. కానీ భగవంతుడు మూడు రకాలుగా ఉంటాడు: ఇండివిజువల్, యూనివర్సల్, ట్రాన్స్జెండెంటల్. ప్రతి అణువులో ప్రతి వ్యక్తిలో ఉంటాడు, అది ఇండివిజువల్. యూనివర్సల్ విశ్వమంతా ఉంటాడు. ట్రాన్స్జెండెంటల్ విశ్వానికి అతీతంగా కూడా ఉంటాడు. మూడు విధాలుగా భగవత్ స్వరూపాన్ని చూడాలి. విశ్వాతీతుడు, విశ్వవ్యాపకుడు, సర్వర హృదయంలో ఉన్నవాడు, మూడు పరమాత్మ. ఇంత సంపూర్ణమైన నిర్వచనం ఇవ్వగలిగిన హిందూ ధర్మంలో పుట్టినందుకు గర్విస్తూ మాట చెప్తున్నాను. భగవంతుని మూడు విధాలుగా చూస్తున్నాం. ప్రతి వారి హృదయంతరంలో పరమాత్మ ఉంటాడు. అందుకే హిందువులో పుట్టిన సామాన్యుడు కూడా నా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అనుకోగలడు. ఎందుకంటే హైందవ రక్తం నేర్పుతుందండి ఆ విద్య. ఈ భారతదేశం గాలి నేర్పుతుంది ఈ విద్య. అది ప్రతి వారి హృదయంలో ఉన్నవాడు పరమాత్మ. ఆయన విశ్వమంతా వ్యాపించున్నాడు, విశ్వానికి అతీతుడు కూడా. ఈ భావం. అందుకే ఎవడు విశ్వాతీతుడు ఆయన విశ్వవ్యాపకుడు. ఆయన ప్రతివారి హృదయంలో ఉన్నాడు. కానీ ప్రతివారి హృదయంలో ఆయన కానీ తాండవించకపోతే కదలికే లేదు. కానీ అందరి హృదయంలో ఉన్న నన్ను భక్తులు ధ్యానం ద్వారా తెలుసుకుంటారు కనుక భక్తుల హృదయంలో ఉన్నాను అంటున్నాడు ఇక్కడ. వాడి హృదయంలో ప్రకటింపబడుతున్నాను అన్నాడు ఇక్కడ. అందరి హృదయంలో ఉంటూ భక్తుల హృదయంలో ప్రకటింపబడే నేను ఆ క్షేత్రమునందు నా శక్తిని వ్యక్తపరుస్తున్నాను అని చెప్తూ, అలాంటి ఈ క్షేత్రంలో నిరంతరం సేవించుకుంటూ విష్ణువు, బ్రహ్మ, గణపతి మొదలైన వారందరూ ఆ క్షేత్రంలోనే ఉంటారు. ఆ నృత్యాన్ని సాక్షిగా చూస్తూ ఉంటుంది. నాకు వామాంగ భూషణ అంటే నా వామార్థంలో ఉన్న అమ్మవారు, ఆవిడ ఆనందకరమైన నృత్యాన్ని ఆదరంగా చూస్తూ ఉంటుంది ఎల్లవెళ్ళలా. దానితో పాటు విఘ్నాంధకార చండాంసుర్ గజవక్త్రో మహాయశా పశ్యన్ననిమిషం నృత్తం మోదతే
ముదితానర. ఆ గణపతి అక్కడ కూర్చుని కంటికి రెప్ప వేయకుండా తొండమాడిస్తూ చూస్తుంటారు నాట్యాన్ని ఎల్లవేళలు అక్కడ. బ్రహ్మ విష్ణు సహస్రాక్ష పద్మజాపి సరస్వతీ ప్రిత్యా సంఫుల్లవదన విలసత్ పద్మలోచన. బ్రహ్మదేవుడి సరస్వతీ సమేతుడై, విష్ణువు లక్ష్మీ సమేతుడై, ఇంద్రుడు 1000 కళ్ళు వేసుకుని శచీ సమేతుడై చూస్తూ ఉంటాడు. అలాగే ఎప్పుడున్న అక్కడ చూసేవాళ్ళు ఇద్దరున్నారు మహాత్ములు. వాళ్ళ కథలే ఇప్పుడు వరుసగా నువ్వు వినబోతున్నావు. వాళ్ళ కథలు ఏంటో ఆ పేర్లు అప్పుడు చెప్పినట్టు చూద్దాం. వీళ్ళతో పాటు సుమారు 3000 మంది మహర్షులు నన్ను అక్కడ సేవించుకుంటూ కొలుచుకుంటూ ఉంటారు. మత్ప్రసాదాత్ సుజాతేన చక్షుషా దివ్య తేజస. వీళ్ళు నా అనుగ్రహం వల్ల లభించిన దివ్య దృష్టితో నా నాట్యాన్ని చూస్తారు. అంటే అందరూ ఆ నాట్యాన్ని చూడలేరు. మామూలుగా రథాన్ని నడిపే కృష్ణుడిని కౌరవులు చూశారు, పాండవులు చూశారు. కానీ విశ్వరూపాన్ని అర్జునుడు ఒక్కడే చూశాడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే చిదంబర క్షేత్రాన్ని ఎవరైనా చూడగలరు, కానీ నటరాజును చూడాలంటే మాత్రం మత్ప్రసాదాత్ సుజాతేన చక్షుషా దివ్య తేజస. నా అనుగ్రహం వల్ల లభించిన దివ్య దృష్టితో చూడగలరు. దదృశుర్ మామకం దివ్యం తత్రైవ ఆనంద తాండవం. నేను నిత్యం చూస్తున్న వాళ్ళ లిస్టు చెప్పాను. సాధకులైన వాళ్ళు కూడా నన్ను చూడగలరు. అయితే ఎవరు శాస్త్రజాలాల్లో పడిపోయి, అంటే పుస్తకాలు చదివి ఈ శాస్త్రం చదివి ఆ శాస్త్రం చదివి తర్కాలు చేస్తుంటారో వారు నన్ను చూడలేరు, నన్ను తెలుసుకోలేరు. కనుక ఎన్నో శాస్త్రాలు చదివితే భగవంతుడు తెలుస్తాడు అంటే, శాస్త్రం చదవకముందు ఒక్క సందేహం ఉండేదండి, చదివిన తర్వాత 1000 పుట్టేయండి అన్నాడు ఒక ఆయన. నిజమే. శాస్త్రాలు చదవాలన్నా గురు శిక్షణ లేకపోతే అవి కూడా శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అన్నారు ఇక్కడ. మరింత కన్ఫ్యూజన్లోకి చేసిస్తాయి. ఒక ఆస్తికుడు గ్రంథాలు చదివి నాస్తికుడిగా మారిపోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం ఏదో సాధన చేస్తుంటే ఎవడో 4 ఉపనిషత్తులు చదివి ఈ విగ్రహాలక్కర్లే, పూజలక్కర్లే, హృదయంలో చూస్తే చాలంటే హృదయంలో చూడడం, ఇకపై విగ్రహంలో కూడా చూడడం విన్నాడు కనుక ఇంకెక్కడ ధరించగలడండి. కనుక శాస్త్రజాలం ప్రమాదమే. అవి కుతర్కాలకు తీసుకెళ్ళిపోతాయి. దీనివల్ల నన్ను తెలుసుకోలేరు.